ఫార్ములా వ్యవహారంపై ఈ శాసనసభ సమావేశంలోనే చర్చ పెట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్ ఫార్ములా ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు, అవినీతి జరగలేదని, అసెంబ్లీలో చర్చ జరిగితే నిజానిజాలు నిగ్గు తేల్తాయని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ సర్కారు తనపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తోందని కేటీఆర్ ఆక్షేపించారు. మంత్రివర్గ సమావేశంలో గంటన్నర చర్చ జరిగినట్లు వార్తా కథనాలు వచ్చాయని, కేసులు నమోదు చేస్తామని గవర్నర్ ఆమోదం వచ్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రకరకాల లీకులు ఇస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. 4 గోడల మధ్య చర్చ కన్నా అసెంబ్లీలో 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజానిజాలు ఏంటో అందరికీ తెలుస్తాయని వ్యాఖ్యానించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేసు గురించి పలు అవాస్తవాలను ప్రచారం చేసి అందులో ఏదో జరిగిందనే అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉందని, అసెంబ్లీలో ఆ అంశంపై చర్చ పెట్టి అన్ని విషయాలు వివరంగా చెబుదామన్నారు. ఈ మేరకు శాసనసభాపతిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫార్ములా ఈ రేసుపై చర్చ పెట్టాలంటూ సభాపతికి వినతి పత్రం సమర్పించారు.